నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్య సమాజయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ భూపాలపల్లి జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన ఇటీవల మరణించిన మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి బుక్కరాయ సముద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం 4 యువకులు మృతి బీసీ బాలుల వసతి గృహం నందు తల్లిదండ్రుల సమావేశం తల్లిదండ్రులు పిల్లలకు ఇంటి వద్ద క్రమశిక్షణ బోధించాలని సూచించిన వార్డెన్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే శ్మశాన వాటికకు లోకాయుక్త కోర్టు నుండి 1,75,00,000 వ్యయంతో తాము అప్డేట్ చేపిస్తే ఎమ్మెల్యే మాగంటి మాత్రం ఆ క్రెడిట్ మొత్తం ఆయన మీదకు వేసుకోవడం దుర్మార్గమన్నారు. పీజేఆర్ ఎస్పీఆర్ హిల్స్ ఉమ్మడి బస్తీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాదయ్య మీడియాతో మాట్లాడారు. ఆయనకు దమ్ముంటే 54 బస్తీల ప్రజల ముందుకు వచ్చి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని ఆయన స్పష్టం చేశారు. మీకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఒక సామాన్యుడైన గెలిచి నిరూపించుకోవాలని యాదయ్య సవాల్ విసిరారు. మేము బోడబండ సాహిత్య క్లేవార్డు గురించి మాట్లాడుతున్నాం. మేము లోకాయుక్త నుంచి 1,75,00,000 మరి న్యాయస్థానం ద్వారానే మరి పని జరుగుతుంది. మరి ఈ మధ్యలో మాగంటి గోపినాథ్ క్రిస్టియన్ సోదరులను రెచ్చగొట్టి ఒక కమిటీ చైర్మన్ అనే సాగర్పాల్తో చెప్తూ అక్కడ ఒక ఇస్టోన్ బోర్డు వేయించిండు. అది లోకాయుక్త న్యాయస్థానంలో జరుగుతుందని తెలిసి ఆయన బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి తెచ్చిండు, ఇస్టోన్ బోర్డు వేసిండు. కాబట్టి మేము ఆయనకు సవాల్ చేస్తున్నాం. ఆ రోజు మేము లోకాయుక్తకు తిరిగేటప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వమంటే బొందలగడ్డకి ఎందుకు అన్నాడు. మరి బోడబండ కార్పొరేటర్ డిప్యూటీ మేజర్గా ఉండే ఆయన ఒక లెటర్ ఇచ్చిండు, దానికి సహకరించిండు, బడ్జెట్ శాంక్షన్ కూడా సహకరించిండు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. ముస్లిం అయినా కానీ బాబా ఫసిద్దీన్ గారికి. ఆ మాగంటి గోపినాథ్ గారు నీ బడ్జెట్లకు వెళ్ళి చేసినట్టుగా రుజువు చేస్తావా? నేను లోకాయుక్త నుంచి చేసినట్టుగా రుజువు చేస్తా. లోకాయుక్త ఇచ్చింది కాఫీ ఇట్లా ఇది విధంగా పాంప్లెట్గా తయారు చేసినాం. నువ్వు ఎక్కడికి రామంటావు, ఏడుకు రామంటావు, వస్తా. నువ్వు పని చేసినట్టుగా రుజువు చూపెట్టు. అసెంబ్లీ పాయింట్లో మీడియా పాయింట్లో కూర్చుందామా, హైకోర్టు మీడియా పాయింట్లో కూర్చుందామా, ఇందిరా పార్క్ మీడియా పాయింట్లో కూర్చుందామా? నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా అని ఛాలెంజ్ చేస్తున్నా. ఒకేళ్ళ నువ్వు ఈడ నీ బడ్జెట్ అని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, క్షమపానని చెప్తా నీకు. మరి నేనే కోర్టు నుంచి చేయించినట్టుగా చేస్తే నువ్వు 10 మందిలో ముక్కు నేలకు రాస్తావా? అసెంబ్లీ ముందు, హైకోర్టు ముందు ముక్కు రాస్తావా? బోడబండకు రాస్తావా? జూబ్లీ పెద్దమ్మ గుళ్ళ రాస్తావా? నువ్వు ఎక్కడికంటే అక్కడికి వస్తా, నేను సిద్ధంగా ఉన్నా. మాగంటి గోపినాథ్, నేను ఒక బహుజన బిడ్డని. నేను చేసిన పని ఓర్వలేక అక్కడ క్రిస్టియన్స్ హిందువులకని కొట్లాడబెట్టి గ్రూపులు చేస్తావా? నీకు చేతనైతే నేను రుజువు చేస్తా. నీ లోకాయుక్తను చేపించాను. నీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయి, మన ఇద్దరం పోటీ చేద్దాం. 10 సంవత్సరాల్లో ఏం చేసినావు, ఏం కట్టాలు కట్టినావో చూపెడదు. అరే నేను 10 సంవత్సరాలల్లా 54 బస్తీల గురించి, పబ్లిక్ గురించి కోర్టుకు పోయి పని చేయించిన. నువ్వేం చేసినావు? గ్రూపులు పెట్టి కొట్లాటలు పెడుతున్నావు కదా. నువ్వు ఎక్కడ రామంటావు? వస్తా. ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఎన్నోడు ఎక్కడికి రామన్నా వస్తా. మాగంటి గోపినాథ్, నువ్వు సిద్ధంగా ఉండు, నేను సిద్ధంగా ఉంటా. నువ్వు రాజీనామా చేసి చేతనైతే ఇద్దరం కలిసి పోటీ చేద్దాం. జై పీజీఆర్, జై జై పీజీఆర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాటార మహాదేవపుర మండల కేంద్రాల్లో బండి సంజయ్ పర్యటించి ఇటీవల మరణించిన మృతుల కుటుంబాలను పరామర్శించారు. అక్కడి నుండి నూతనంగా నిర్మిస్తున్న రామాలయం నిర్మాణ పనుల వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం ఇటీవల మహాదేవపూర్లోని బీజేపీ నాయకుడు మంతని రాజేందర్ బీజేపీ సభ్యత్వ నమోదు సమయంలో గుండెపోటుతో మృతి చెందగా బండి సంజయ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబాన్ని పార్టీ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. మంత్రి పర్యటనలో మహాదేవపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఆకుల శ్రీధర్, మండల ప్రధాన కార్యదర్శి సూరం మహేష్ రెడ్డి, బొల్లం కిషన్ తదితర నాయకులు పాల్గొన్నారు. నమస్తే.
టెంపుల్ కాదే టెంపుల్ కాదన్న జరగండి జరగండి మీరే అడ్డం సురేష్ రెడ్డి సురేష్ ముందుకు ఆల్రెడీ హాస్పిటల్ తీసుకెళ్ళారు. భూపాలపల్లి జిల్లా కేటీపీపీ కాలనీలో 30 మంది పిల్లలకు తైక్వాండో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రోగ్రాం కు రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ నుండి అబ్జర్వర్ భాషపతిని రాజు హాజరై పిల్లలకు బెస్ట్ టెస్ట్ నిర్వహించారు. పిల్లలందరూ కిక్స్, ఫైటింగ్, బ్రేకింగ్, జంపింగ్ వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచారు. పిల్లల స్ట్రెంగ్త్స్ చూసి తల్లిదండ్రులు సంతోషపడ్డారు. శిక్షణ ఇచ్చిన మాస్టర్ కొమ్ముల శ్రీకాంతును తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అబ్జర్వర్ రాజు, ఇన్స్పెక్టర్ వెంకటేష్, మాస్టర్ కొమ్ముల శ్రీకాంత్ పాల్గొన్నారు. భయపడకు జానవి కమాన్ కంటిన్యూ కమాన్ కమాన్ రాసిందా 1 2 3 4 5 6 ఇక్కడ నువ్వు 7 8 అక్కడ సైకిల్స్ కనబడుతున్నాయి కదా అరే జరుగురు 3 4 5 6 7
షాద్ నగర్ పట్టణంలోని గ్రీన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ఓపెన్ నేషనల్ ఆల్ స్టైల్ మాస్టర్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో షాద్ నగర్ లో న్యూ పవర్ కుంగ్ ఫు విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి మోడల్ సర్టిఫికేట్స్ సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని విజేతలకు బహుమతులు సర్టిఫికేట్స్ అందజేశారు. న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదగడానికి కుంగ్ ఫు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. భయపడుతుంది చిన్నబాబు సార్ పూలాడు बेटा चार कार्ड ले ले, 4 कार्ड टेबल डाल. और पूरे ओके विशाल ए baik godo baik badak mundur kok అనంతపురం జిల్లా బుక్కరాయసముద్ర మండలం దయ్యాలకుంటపల్లి గ్రామ సమీపంలోని నరసమ్మ గుడి వద్ద లారీ ఇనోవా కారు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 యువకులు మృతి చెందారు. మృతి చెందిన యువకులు అనంతపురం స్టాలిన్ నగర్ కు చెందిన యువకులుగా గుర్తించారు. వీరందరూ నార్పాలలోని ఒక పుట్టినరోజు వేడుకకు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నైట్ అరౌండ్ 11:30 మధ్యన ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో లారీ అండ్ ఒక ఇనోవా మధ్యన జరిగినటువంటి ఒక హెడ్ ఆన్ పొజిషన్లో 4 మెంబర్స్ ఒకరు ఇంజూర్ అయి ఉన్నారు. దీంట్లో ఎవరి మిస్టేక్ అనేది అసెస్ చేస్తున్నాము. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్ సీమ్స్ కార్ వాళ్ళకి మిస్టేక్ కనపడుతూ ఉంది. సో ది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో విల్ బీ ఏబుల్ టు అసర్టైన్.
యాజ్ సచ్ రోడ్ వర్క్ కానీ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కానీ దాని పరంగా ఇక్కడ మిస్టేక్స్ అనేది కనపడట్లేదు. ఇట్స్ స్ట్రైట్ రోడ్, కర్వ్ కానీ లైటింగ్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి కూడా ఉంది. డ్రైవర్ వాళ్ళదే మిస్టేక్ లాగా కనపడుతుంది. మస్తాక్ అని ఒకరు స్క్రీన్ వాడిని అండ్ పవన్ పేరుతో ఇద్దరు అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం నందు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వార్డెన్ గోవిందరెడ్డి పిల్లల క్రమశిక్షణ గురించి తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. వసతి గృహం నందు పిల్లలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నామని వార్డెన్ గోవిందరెడ్డి పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. అంతేకాకుండా ఈ సమావేశంలో ట్యూషన్ ఉపాధ్యాయులు మురళీకృష్ణ గంగన్న పిల్లలకు క్రమశిక్షణ గురించి వివరించారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకు క్రమశిక్షణ గురించి ఇంటి వద్ద బోధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అటెండర్ రామాంజనేయులు, పకిరప్ప క్యాష్, ఫోర్స్ నాగేష్, రాప్తాడు వసతి గృహము సిబ్బంది పాల్గొన్నారు. హాస్టల్ యాజమాన్య బృందానికి, మాకు అధ్యాపక బృందానికి ఈరోజు మనం నిర్వహించుకుంటున్నటువంటి విద్యార్థిని మరి కొన్ని మీడియా మిత్రులకు మా యొక్క అందరికీ సహాయ సహకారాలు ఎల్లవేళలా అందించేటువంటి అన్నగారికి పేరున ఈరోజు ఈ యొక్క తల్లిదండ్రుల సమావేశం గురించి కృతజ్ఞతలు అనేటువంటి జరుపుకుంటున్నాం. అదే రకంగా ఈ యొక్క సమావేశాన్ని అనేటువంటిది ఉద్దేశించి తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ వసతి గృహం అనేటువంటి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ఏర్పాటు చేయబడినప్పటి నుంచి ఈ సంవత్సరం 120 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో మన ఇక్కడ రాప్తాడు మండలము, ఇంకో కొన్ని రకాలైనటువంటి మండలాల నుంచి ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకు అనేటువంటిది ఇక్కడ అన్ని రకాలుగా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా మరి ఇక్కడ వసతి కల్పించి మరి ఇక్కడ విద్యాబోధనలు నేర్పి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఈ బులెటిన్ లోని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 News లక్ష్య సమాజంతో. నమస్కారం.